వరంగల్ జిల్లాలో వారసులకు టికెట్ల అంశం హాట్ టాపిక్ గా మారింది. అన్ని పార్టీల నేతలు తమ వారసులు బంధువులకు టికెట్లు కావాలంటూ పార్టీ పెద్దలపై ఒత్తిడి పెంచుతున్నారు. ఓవైపు సీనియర్లు సిట్టింగులకే టికెట్లు వస్తాయో రావో తెలియని పరిస్థితి. అలాంటిది వారసులు బంధువులు తెరపైకి రావడంతో టికెట్ల కేటాయింపు విషయం ఇంట్రెస్టింగ్ గా మారింది. ఎక్కడా లేని విధంగా వరంగల్ జిల్లాలో డజనుకు పైగా వారసులు వారి బంధువులు టికెట్ల కోసం క్యూ కట్టారు. ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం వారసులకు టికెట్లు లేవని చెప్పినా వారి ప్రయత్నాలు మానడం లేదు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఆయన కోడలు పొన్నాల వైశాలికి టికెట్ ఆశిస్తున్నారు. జిల్లా మహిళా అధ్యక్షురాలిగా పనిచేస్తున్న వైశాలికి జనగాం ఎమ్మెల్యే కానీ భువనగిరి ఎంపీ కానీ కావాలంటున్నారు. అధిష్టానం మాత్రం నో చెప్పినట్టు తెలుస్తోంది. పొన్నాల మాత్రం ఢిల్లీలో లాబింగ్ చేస్తున్నట్టు సమాచారం. కేంద్ర మంత్రి బలరాం నాయక్ కూడా వారసుడి టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తన తనయుడు సాయి శంకర్ ను జిల్లాలోని ఏదో ఒక సెగ్మెంట్ నుంచి బరిలో దించాలని భావిస్తున్నారు. అధిష్టానం ఇంట్రెస్ట్ చూపకపోయినా కేంద్ర మంత్రి మాత్రం తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. ఇక మహబూబాబాద్ ఎమ్మెల్యే మాలోతు కవితకు టికెట్ కన్ఫర్మ్ కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. తన కూతురు కవితకు టికెట్ ఇవ్వాలంటూ మాజీ మంత్రి రెడ్డి నాయక్ అధిష్టానం వద్ద ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. జిల్లాలోని సీనియర్ నేత చెన్నారెడ్డి జనార్దన్ రెడ్డి కుమారుడు భరత్ చందర్ రెడ్డి కూడా టికెట్ రేసులో ఉన్నారు. పాలకుర్తి సెగ్మెంట్ నుంచి బరిలో దిగాలని భావిస్తున్నారు. ఇదే సీటు నుంచి మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి తన కుమారుడు రఘురాం రెడ్డిని పోటీకి నిలపాలని భావిస్తున్నారు. జిల్లా కాంగ్రెస్ పంపిన జాబితాలో రఘురాం రెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉంది. వారసుల కోసం టికెట్ల కోట్లట కేవలం కాంగ్రెస్ పార్టీలోనే కాదు, టీడీపీ, టీఆర్ఎస్ పార్టీలోనూ ఉంది. యతిరాజారావు కుమారుడు డాక్టర్ సుధాకర్ రావు టీడీపీ తరపున 1999లో చెన్నూరు నుంచి గెలుపొందారు. 2004లో ఓటమి పాలై టీఆర్ఎస్ లో చేరారు. ప్రస్తుతం టీఆర్ఎస్ టికెట్ గ్యారంటీగా వస్తుందనే ధీమాతో ఉన్నారు. టీడీపీ రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి భర్త గుండు ప్రభాకర్ వరంగల్ తూర్పు నియోజకవర్గ టికెట్ ఆశిస్తున్నారు. ఎలాగైనా టికెట్ వస్తుందని ఇప్పటికే గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. ఇదే పార్టీకి చెందిన ఎర్రబెల్లి దయాకర్ రావు తన తమ్ముడికి అల్లుడికి టికెట్ కోరినా అల్లుడు మదన్ మోహన్ రావుకు జహీరాబాద్ టికెట్ ఇచ్చేందుకు చంద్రబాబు ఓకే చెప్పినట్టు సమాచారం. వరంగల్ జిల్లాలో నేతల వారసులు బంధువుల టికెట్ల గోల హాట్ టాపిక్ గా మారింది. మరి పార్టీల అధిష్టానాలు వారసులను ఎంతవరకు ఆదరిస్తారో చూడాలి.